ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం మొదటి సమూయేలు గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుండి 36 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభు కృప, ఆయన యొక్క సమాధానం, ఆయన కనికరం మీకు విస్తరించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఎల్లప్పుడూ ఆయన నీడలో మీరు జీవించడం ఎంతో గొప్ప భాగ్యం. ఆయన విశేషమైనటువంటి కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు అధైర్యం చెందవద్దు. ప్రభు కృపను బట్టి ముందుకు సాగి వెళ్ళండి. ఈ ఉదయం ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పడానికి ముందు యేసు ప్రభువారు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని గురించి మరియు బీద విధవరాలి గురించి చక్కటి ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఎడతెగక ప్రార్థన చేయాలి అనే సారాంశం కలిగినటువంటి ఉపమానం. ఎన్నో మారులు న్యాయం తీర్చమని వచ్చింది, కానీ ఈ న్యాయాధిపతి ఎన్నడూ కూడా ఆమెకు న్యాయం తీర్చకుండా ఆమెని వెనకకే పంపిస్తుండేవాడు. అయినా ఏమాత్రం కూడా బీద విధవరాలు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మాటి మాటికి అతడు ఏ సమయాన్ని గురించి చెబితే ఆ సమయంలో తప్పకుండా అక్కడికి ఆమె వస్తూ ఉండేది. ఆమెను చూసి ఒకరోజు అతడే అవాక్కైపోయాడు. నేను ఈవిడికి న్యాయం చేయకపోయినా మాటి మాటికి నేను ఆమెని తిప్పించుకుంటున్నా, ఈమె ఎంత మాత్రం అలసిపోకుండా నిరాశపడకుండా వస్తుందే, నేను ఈరోజు తప్పకుండా ఈమెకు న్యాయం తీరుస్తానని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకున్నాడట. ప్రియమైన వారలారా, సహనము చేత, దీర్ఘశాంతము చేత, ఓర్పు చేత కఠిన హృదయాలను కూడా మనం కరిగించగలం. ఆ హృదయాలని మనం మార్చగలం. న్యూజెర్సీ పట్టణంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె భర్త ఒక నేరం చేశాడని అభియోగం మోపబడి ఆ నేరం రుజువైన తర్వాత అతనికి మరణశిక్ష విధించారు. అప్పుడు ఆ స్త్రీ ఆ పట్టణం యొక్క గవర్నర్ని కలిసి, అయ్యా, నా భర్తను క్షమించండి అయ్యా అని ప్రాధేయపడుతూ వచ్చింది. ఆ గవర్నర్ ఆమెను చూసి, లేదు, కాదు, వెళ్ళు అని చెప్పి ఆమెని బయటకు పంపిస్తుండేవాడు. ఆమె అయితే మాటి మాటికి ఈ గవర్నర్ ఉన్నటువంటి ఆఫీసులోనికి రావడం, అతనికి ప్రాధేయపడడం, అతనికి దండం పెట్టుకోవడం, క్షమాభిక్ష పెట్టనని బ్రతిమలాడుకోవడం, ఇలా చేస్తూ ఉండేది. అలా ఎంతో కాలం ఆమెని బయటికి పంపుతూ అలా తిప్పించుకుంటున్నాడు. కానీ ఆమె ఏమాత్రం నిరాశపడలేదు. ఒకరోజు అన్నాడు, ఈ స్త్రీని నా గదిలోనికి రానివ్వకండి, ఈమెను తరిమేయండి అని చెప్పాడు. అయితే ఎంత మాత్రం కూడా ఆమె నిరాశ చెందకుండా తన 10 మంది పిల్లల్ని ఒకానొక ఉదయం తీసుకుని వచ్చి ఆ గవర్నర్ గారు రాకముందే ఆ ఆఫీస్ మెట్ల మీద తన పిల్లలతో పాటు కూర్చుంది. ఈ లోపున గవర్నర్ గారు వచ్చారు. ఆమెను చూశారు.
నేను ఎన్నోసార్లు ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు అని గద్దించాడు. అప్పుడు ఆవిడంది కన్నీళ్లు పెట్టుకొని, అయ్యా, నా 10 మంది పిల్లల్ని వారి ముఖం చూసైనా నా భర్తకు క్షమాభిక్ష పెట్టండి అయ్యా, ఆ నేరం నాదని మీరు ఎంచండి అయ్యా అని ఆయనకు దండం పెట్టుకొని ఆ 10 మంది పిల్లలు కూడా ఆ గవర్నర్ గారికి చేతులెత్తి నమస్కారం చేశారు. ఆ దృశ్యాన్ని చూసిన ఈ గవర్నర్ చలించిపోయిన వాడై ఆ స్త్రీతో అన్నాడు, అమ్మా, నీ భర్తకు ఈరోజే క్షమాభిక్ష పెడతాను, ఇక నీ భర్త మరణశిక్ష విధించబడడు, నీ భర్తని ఈరోజు విడుదల చేస్తాము అని చెప్పి ఆ రోజున ఆ కేసు కొట్టివేసి ఆ భర్తను విడుదల చేసి ఆమెతో పాటు పంపించడం జరిగింది. ఎడతెగకుండా ప్రార్థించడం వల్ల మనం ఎంత గొప్ప జవాబులు పొందగలమో ఈ యొక్క జరిగిన గాథ మనకు నేర్పిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఏమాత్రం కూడా చలించకుండా, అలజడి చెందకుండా, సొమ్మసిల్లిపోకుండా పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి. ఒక దినం నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇస్తాడు. ఆ జవాబుతో నీ హృదయాన్ని ఆనంద పారవశ్యంతో నింపుతాడు. అటువంటి కృప దేవుడు నీకు త్వరలోనే దయచేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చాడా? తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఈ మాట చెప్పింది మీరే కదా నాయనా. మా తండ్రి, మీ సన్నిధిలో మా ప్రియులు ఏ విధమైన ప్రార్థనలు అర్పిస్తున్నారో వారి యొక్క ప్రార్థనలు ఆలకించి తగిన కాలంలో జవాబునిచ్చి వారిని సంతోషభరితులుగా చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.